కొన్ని పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ మాత్రమే లభ్యమవుతుండటంతో వాహనదారులు క్యూ కడుతున్నారు. డీజిల్ లభ్యత పూర్తిగా లేకపోవడంతో ఆటోలు, లారీలు, టిప్పర్లు తదితర డీజిల్ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే ఇదే అదునుగా కొన్ని చోట్ల డీజిల్ను క్యాన్లలో పట్టుకుపోతూ బ్లాక్ దందా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. కృత్రిమ కొరతను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అకస్మాత్తు కొరతను ప్రధాన కారణం ఆయిల్ కంపెనీలు, డీలర్ల మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవీల చిక్కేనని తెలుస్తోంది. పెండింగ్లో ఉన్న పాత బకాయిలు చెల్లించే వరకు అప్పు ప్రాతిపదికన ఇంధన సరఫరా చేసేది లేదని హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ వంటి దిగ్గజ ఆయిల్ కంపెనీలు తెగేసి చెప్పినట్లు సమాచారం. ఈ బకాయిల చెల్లింపులో జాప్యం జరగడంతో సరఫరా గొలుసు దెబ్బతింది. దీనికి తోడు పరిశ్రమల్లో వినియోగం తగ్గడం కూడా ప్రభావం చూపింది. ప్రస్తుతం కొండపల్లి పారిశ్రామికవాడ సమీపంలోని ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద వందల సంఖ్యలో ట్యాంకర్లు నిలిచిపోయి సరఫరా ఎప్పుడు పునరుద్ధరిస్తారా అని ఎదురు చూస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం భారత్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఏదైతే నిన్నటి వరకు గ్యాస్ కొరతతో అల్లాడినటువంటి ప్రజలపై మరోసారి ఈ పెట్రోల్ కొరత అనేది తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా ఈ పెట్రోల్ కొరత ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల్లో కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకునేందుకు వాహనదారులు ఉదయం నుంచి కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కర్నూలు పట్టణంలో మనం చూసుకోవచ్చు. దాదాపు చాలా బంకుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వాహనదారులు పెట్రోల్ కోసం కూడా గంటల తరబడి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది వాహనదారులు ఉన్నారు. మరిన్ని విషయాలు అడుగుదాం. అలా చెప్పండి, ముఖ్యంగా ఎట్లా అనిపిస్తుంది అసలు ఈ పెట్రోల్ కొరత ఎప్పటి నుంచి మీరు ఎదుర్కొంటున్నారు? ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? రోజు నుంచి చాలా ఇబ్బంది అయిపోయింది. పెట్రోల్ అయితే మనకి దొరకనే కష్టం అయిపోయింది. ఒకరొకరు 10 లీటర్లు 5 లీటర్లు వేసుకుంటే బండి ఆగిపోతే కష్టం అయిపోయింది. బాటిలో కూడా పోయికున్నారు వాళ్ళు. మనకి బండి ఆగిపోతే ఇక్కడ వేయించుకోవాలి. మనము చాలా ఇబ్బంది అయిపోయింది. ఒక్కరిద్దరు అయితే కనిపించదు. ఇంతమంది వస్తే జనాలు అయితే కొంచెం అపేక్ష చేసుకోవాలి. గవర్నమెంట్ కూడా కొంచెం ట్యాంకర్లు పంపించి కొంచెం మనకి ఇష్యూ లేకుండా కొంచెం ఇది చేయాలి, డైలీ చేయాలి. కొంచెం చాలా ఇబ్బంది అయిపోయింది. 2 రోజుల నుంచి బండి నచ్చి కూడా తిరుగుతున్నాము. ఎంత ఎండకి ఎంత తిరగాలని కూడా చాలా ఇబ్బంది అయిపోతాయి. అంటే ఇప్పుడు పెట్రోల్ ఎక్కడ మీరు అడిగినంత పోస్తున్నారు, ఏదైనా నిబంధన పెట్టి కేవలం 100-200 మాత్రమే పోస్తున్నారు? వాళ్ళకి బాటిల్ అయితే అసలు 200 కూడా ఎక్కువ ఎక్కున్నారు. బాటిల్ అయితే బండి ఆగిపోయిందని అపేక్ష తీసుకున్నారు వాళ్ళు. బండిలో ఆగిపోయిందంటే తీసుకోకున్నారు వాళ్ళు. లిమిట్ వాళ్ళు 1000 రూపాయలు 500 అంతే ఇస్తున్నారు. దానికంటే ఎక్కువ ఎక్కున్నారు వాళ్ళు. బాటిల్ అయితే అస్సలు ఎక్కున్నారు వాళ్ళు. పెట్రోల్ కొరత నేపథ్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో వాహనదారులు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కేవలం 1 నుంచి 2 లీటర్ల పెట్రోల్ కోసమే గంటల తరబడి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు గత 3-4 రోజులుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. మరి కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం పూర్తిగా ఈ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేసి పెట్రోల్ బంకులు కూడా మూసేసినటువంటి పరిస్థితి నెలకొంది. మరి కొన్ని చోట్ల కేవలం వాహనదారులకు 100 నుంచి 200 రూపాయల పెట్రోల్ మాత్రమే పోస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పెట్రోల్ బంకుల్లో కేవలం 100-200 రూపాయలు మాత్రమే పెట్రోల్ పోయడంతో పాటు కొన్ని నిబంధనలను విధించడం పట్ల ఈ వాహనదారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి కొన్ని చోట్ల చూసుకోవచ్చు, ఈ బాటిల్స్, క్యాన్స్ లో పెట్రోల్ ని నీళ్లు నింపుకుంటున్నట్టుగా నింపుకొని బ్లాక్ లో విక్రయిస్తున్నారని చెప్పి కూడా దీని పట్ల అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మనం చూసుకోవచ్చు, కర్నూలులో ఉదయం నుంచి కూడా ఈ రకంగా గంటల తరబడి ఆ క్యూలో వేస్తున్నటువంటి వాహనదారులు మనం చూసుకోవచ్చు. అయితే కొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి ఎదుర్కొంటున్నారు ఈ సమస్యను, ఏ రకంగా అధికారులు దీనిపై దృష్టి సారించాలని చెప్పి అన్నది చెప్పండి. అసలు ఎప్పటి నుంచి మీకు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు? 2 డేస్ నుంచి ఇట్లా జరుగుతుంది. 2 డేస్ నుంచి జరుగుతుంది. 1 లీటర్ పెట్రోల్ కోసం గంటలు నిలబడుతుంది. గంటల సేపు నిలబడాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది పెట్రోల్ కోసం. ఎప్పుడు ఇలా లేకుండా ఫస్ట్ టైం ఇలా జరుగుతుంది. ఏమనిపిస్తుంది అన్న, అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, గవర్నమెంట్ ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? అధికారులు చర్యలు తీసుకుంటే మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలాగైతే చాలా కష్టం అవుతుంది. మాకు ఆఫీస్కి పోవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. గంట సేపు ఒక 1/2 లీటర్ పెట్రోల్ దొరకనీకే ఎండల్లో ఉచ్చలు రాకుండా పోయినా కానీ పెట్రోల్ లేదు. ఏం చేయాలి? మా పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ పరిస్థితికి పెట్రోల్ కోసం గంటల తరబడి వేచున్నటువంటి వాహనదారులు మరికొంతమంది ఉన్నారు. మరిన్ని విషయాలు అడుగు తెలుసుకుందాం. ఉదయం నుంచి కూడా ఆఫీస్కి వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ఉద్యోగస్తులు ఈ పెట్రోల్ కోసం వేచి చూడాల్సినటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. మరిన్ని విషయాలు అడుగుదాం. అన్న చెప్పండి, ఎప్పటి నుంచి పెట్రోల్ కోసం నిలబడినారు? గంటన్నర అవుతుంది. నేను వచ్చి గంటన్నర అవుతుంది.
అందులో ఇక్కడ బిజినెస్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు కానీ పెట్రోల్ సరఫరా అయితే అవుతుంది. ఇక్కడ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు. ఇది 2 days అయింది కర్నూలులో. యాక్చువల్ అంటే ఆదం సైడ్ అయితే 4 days అయింది. జనాలు సృష్టిస్తున్నారు అంతే. ఇది బేకనే సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఒక 10 మంది ఇక్కడ నిలబడినారు అనుకో, ఇంకో 10 మంది చూసి ఇక్కడ వచ్చేస్తారు. అయ్యో పెట్రోల్ అయిపోతుంది కదా అని అలా వచ్చేస్తున్నారు కానీ మామూలుగా అయితే పెట్రోల్ అయితే అయిపోవడానికి వీలు లేదు. సరఫరా అయితే అవుతుంది. అక్కడ ఏవో యుద్ధాలు జరుగుతున్నాయని కాసి పెట్రోల్ అయితే రావడం అనేది తప్పది. అన్నీ వస్తున్నాయి కానీ ఇక్కడ ప్రస్తుతానికైతే మన వాళ్ళు సృష్టించేది బిజినెస్ స్ట్రాటజీ అంతే ఇది. అంటే జిల్లా వ్యాప్తంగా చాలా వరకు పెట్రోల్ బంకులు క్లోజ్ అయ్యి ఉన్నాయి. నో స్టాక్ బోర్డు మెయిన్ బ్రాంచ్లు ఓపెన్ చేసుకుంటున్నాయి వాళ్ళు. ఇప్పుడు అన్ని బ్రాంచ్లు ఓపెన్ చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అదే మెయిన్ బ్రాంచ్లు ఓపెన్ చేసినారు అనుకో, వాళ్ళకు అప్పుడు బిజినెస్ సేలింగ్ అనేది చాలా అయిపోతుంది అన్నమాట. అలాగా వాళ్ళు ఇలా మనల్ని చూసుకొని ఆటాడుతున్నారు అంతే తప్పితే ఇక పెట్రోల్ అయిపోతుంది అని వాళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలోకి రప్పించారు యాక్చువల్ అంటే.